బెంగళూరులో తెలుగు అమ్మాయి దారుణ హత్యకు గురైంది. ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ 4వ సంవత్సరం చదువుతున్న దేవిశ్రీగా గుర్తించారు. విద్యార్థిని స్వస్థలం అన్నమయ్య జిల్లా దేవిశ్రీ రామసముద్రం మండలం బిక్కింవారిపాలెంకు చెందిన రెడ్డప్ప జగదాంబ దంపతుల కుమార్తె. కళాశాలలో చదువుతూ అక్కడే ఓ అద్దె గదిలో ఉంటుంది. ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లా పెదకొండమరికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు తలపై మోదీ హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు పరారీలో ఉండడంతో గాలింపు చేస్తున్నారు. కుమార్తె హత్యకు గురి కావడంపై తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. బెంగళూరులో తెలుగు అమ్మాయి దారుణ హత్యకు గురైంది. ఆచార్య కళాశాలలో బీబీఏ డిగ్రీ 4వ సంవత్సరం చదువుతున్న దేవిశ్రీగా గుర్తించారు. విద్యార్థిని స్వస్థలం అన్నమయ్య జిల్లా దేవిశ్రీ రామసముద్రం మండలం బిక్కింవారిపాలెంకు చెందిన రెడ్డప్ప జగదాంబ దంపతుల కుమార్తె. కళాశాలలో చదువుతూ అక్కడే ఓ అద్దె గదిలో ఉంటుంది. ఆమెకు సన్నిహితుడైన చిత్తూరు జిల్లా పెదకొండమరికి చెందిన ప్రేమవర్ధన్ అనే యువకుడు తలపై మోదీ హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. నిందితుడు పరారీలో ఉండడంతో గాలింపు చేస్తున్నారు. కుమార్తె హత్యకు గురి కావడంపై తల్లిదండ్రులు తీవ్రంగా రోధిస్తున్నారు. రైట్, ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. వరలక్ష్మి, బెంగళూరులో బీబీఏ చదువుతున్నటువంటి దేవిశ్రీ 21 సంవత్సరాలు అత్యంత దారుణంగా ఆమెకు సంబంధించి సన్నిహితుడిగా ఉన్నటువంటి ప్రేమవర్ధన్ నిన్న చంపబడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వీళ్ళు చిత్తూరు జిల్లాకు సంబంధించి పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లికి చెందినటువంటి వ్యక్తులు. అయితే పెద్ద కొండ గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా ఈ ప్రేమవర్ధన్ ని పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే అక్కడ బెంగళూరు పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ అతనికి సంబంధించి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రేమవర్ధన్ కి దేవిశ్రీకి గత కొంతకాలంగా వీళ్ళు సన్నిహితంగా ఉన్నట్లు, అదేవిధంగానే ఏ కారణంతో ఎందుకు చంపారనే దానిపైన మాత్రం ప్రస్తుతానికి పోలీసులు విచారణ జరుపుతున్నారు. బెంగళూరులో కేసు దేవిశ్రీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగానే కాలేజీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా పోలీసులు ఆశ్రయించి కేసు నమోదు చేయడం జరిగింది ఫిర్యాదు ఇచ్చిన ప్రకారం. సో మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఒక్కసారిగా చౌడేపల్లి మండలంలో పుంగనూరు నియోజకవర్గంలో ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి కూడా వేధింపులు గురి చేస్తున్నారు. ఆ వేధింపుల కారణంగానే ఈ రకంగా ఈ ప్రేమవర్ధన్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా చంపడం జరిగిందంటూ కూడా అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అతను ఆ అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత చంపిన తర్వాత అక్కడి నుంచి కూడా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరుతో పాటు ఇక్కడ చిత్తూరు జిల్లాలో సొంత గ్రామంలో కూడా వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులతో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాళ్ళు కూడా స్వాధీనం చేసుకుని మొత్తం మీద ప్రేమవర్ధన్ కోసం పూర్తి స్థాయిలో బెంగళూరు పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేస్తే ఇట్లా చిత్తూరు పోలీసులు కూడా మరో 2 బృందాలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే కుటుంబ సభ్యులు దేవిశ్రీకి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డని అలారుముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డని అత్యంత దారుణంగా చంపినటువంటి నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్ గోపి, థ్యాంక్ యూ.